వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అండి. చిన్ని షేక్ బ్లాగ్స్. ములక్కాయ ఆలుగడ్డ ఫ్రై కర్రీ అండి. అందులోకి టమాటాలు, ములక్కాళ్ళు, ఆలుగడ్డ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఆయిల్ 2.5 అండి. పెనం పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాక చూడండి, ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఆయిల్ అయితే వేసుకున్నాను. హీట్ అవ్వాలండి. హీట్ అవుతుంది. సేమ్గా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత బాగా వేడవ్వాలండి ఆయిల్. అదిగోండి హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అవుతుంది. అయిన తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్ అండి. బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు బాగా అవుతుందండి. ఆయిల్ హీట్ అయిందండి. దాంట్లోకి తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు బాగా వేగనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత దానిలోకి సారీ అండి, ఏమనుకోమాకండి. నాకు ఎలా చెప్పాలో ఎలా ఏంటో అర్థం కావడం లేదు. బ్లాగ్ చేయాలంటే భయంగా ఉంది. ఏమైద్దా ఏంటని. స్పెయిన్ తర్వాత మనం కట్ చేసుకున్న ఆయిల్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మిక్స్ అవ్వాలి. చూడండి, నేను వేసుకుంటున్నాను. అలాగే లాస్ట్ వరకు స్లిప్ చేయకుండా చూడండి అండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్ ముక్కలు కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. అది అంతా మగ్గేంత వరకు కలుపుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా కలుపుకున్నా ఆ విధంగా కలుపుకోండి. దాంట్లోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటానండి. నేను కొద్దిగా అంత సాల్ట్, ఎందుకంటే ఆనియన్స్ తీయగా ఉంటాయి కదా, అందుకని నేను కొద్దిగా అంత సాల్ట్ వేసుకుంటాను. అదిగోండి సాల్ట్ వేసుకుంటున్నాను. అదిగోండి సాల్ట్ వేసుకున్నాను. దాని తర్వాత కలుపుకోవాలి. బాగా మగ్గాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ షేప్లో వచ్చేటట్టు వరకు మూత పెట్టి మగ్గనిద్దాం. తర్వాత ఒక 1 మినిట్ తీసేసరికి మగ్గిపోయినాయండి. మగ్గిన తర్వాత మళ్ళీ కలుపుకొని అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక చూడండి ఎలా ఉందో. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చిన్ని షేక్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేయాలి. అది 2 టమాటా ముక్కలండి. ఒక 2 చిన్న మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలండి. అవి బాగా మగ్గిన తర్వాత ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టి మగ్గనిద్దాం. ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి. ఇంకా వేగలేదు. అటు కలుపుకున్నాక సజెషన్ ఇవ్వండి అండ్ ప్లీజ్ నాకు మోటివేషన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఒక మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసుకోవాలి. తర్వాత టమాటాలు మగ్గినాయండి. మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత ఒక 3 ఆలుగడ్డలు కట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఆలుగడ్డలు వేసుకోవాలి. అందులోకి పచ్చి అనండి, ఉడకబెట్టినైతే కాదు. ఒక 3 మీడియం సైజ్ ఆలుగడ్డలు వేసుకోవాలండి.
వేసుకొని కలుపుకోవాలి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్ అండి. అందరూ బాగుండాలండి. కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక చూడండి అయిపోయింది. లెంత్ అయితే ఎక్కువ అవుతుంది కదండి, ఏమనుకోమాకండి. నాకు కట్ చేయడం తెలియటం లేదండి. వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలి చూసుకున్నానండి. ఎడిట్ చేయటం తెలియడం లేదు, అందుకని ఎంత వీడియో ఉందంటే వీడియో పెట్టేశాను. ఏమనుకోమాకండి. మీకు బోర్ కొడితే క్షమించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ అండి. తర్వాత ఒక పించ్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చూడండి స్పూన్కి ఎలా కలుపుకుంటున్నాను అలాగే కలుపుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న ములక్కాడల్ని 3 అండి అవి. ఆ 3 ములక్కాయల ముక్కల్ని వేసుకోవాలి. కట్ చేసుకున్న ములక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. కలుపుకోండి. చూడండి ఎలా కలుపుకోవాలో. వేసుకున్న తర్వాత కలుపుకున్నాను. ఓకేనా అండి. చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. స్లిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. తర్వాత ముక్కలకు పట్టే అంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా అంతే వేసుకోవాలండి. మళ్ళీ తర్వాత మనం కారం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటాము. కొద్దిగా అంత ముక్కలకు పట్టాలని ముందుగా వేసుకున్నానండి. కొద్దిగా అంత వేసుకున్నాను. తర్వాత ఇప్పుడే వాటర్ కూడా వేసుకోవచ్చు కానండి, నేనైతే వాటర్ ఇప్పుడు వేయను, తర్వాత వేస్తాను. బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ స్పైన్ కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. ఒక 10-15 మినిట్స్ మగ్గనిద్దాం. ఒక 10-15 మినిట్స్ మగ్గిన తర్వాత కలుపుకోవాలి. చూడండి వాటర్ ఇంకిపోయింది. వాటర్ చూడండి ఎలా పైకి వచ్చిందో. వాటర్ అంటే అలా రావాలండి. చూడండి. దానిలోకి తర్వాత మనకి రుచికి సరిపడంత కారం వేసుకోవాలి. చూడండి ఓట్లు కదా సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో. ఓట్లు కదండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఆ సౌండ్ మీకు వస్తుందా? డిస్టర్బెన్స్ అవుతుందండి, సారీ అండి. ఓట్లు కదా క్యాన్వాస్ చేసుకుంటున్నారు. మీరైతే ఎవరికి వేస్తారండి ఓటు? నా ఓటు అయితే ఏమోనండి, తెలియదు ఎవరికి వేస్తానో. నాకైతే ఇక్కడ ఉన్నాయో లేవో అయితే నాకు తెలియదు, తిరుగుతున్నారు. ఓకేనండి. కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గిన తర్వాత తీసేయాలి. తర్వాత చూడండి ఆయిల్ చూడండి ఎలా పైకి తేలిందో. అందులోకి ఇందాక చెప్పాను కదా నేను వాటర్ వేసుకోవాలని. ఇప్పుడు 1.5 గ్లాస్కి సగానికి వాటర్ పోసుకొని కలుపుకొని మగ్గనిద్దామండి. ఒక 10-15 మినిట్స్. చూడండి ఎలా మగ్గుతుందో కర్రీ. ఓకేనా అండి. ఒక 5 మినిట్స్, ఒక 2-3-5 మినిట్స్ మగ్గనిద్దాం మూత పెట్టి. ఇప్పుడు 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎలాగా ఉడికిందో. అయిపోయిందండి కర్రీ. మళ్ళీ ఇంకోసారి కలుపుకొని చూడండి. ఎమ్మీ మన ఆలు ములక్కాడ కర్రీ స్టడీ అండి. లాస్ట్కి గరం మసాలా వేసి ఒక 2 మినిట్స్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం మూత పెట్టి. 2 మినిట్స్ తర్వాత మగ్గనిద్దాం. ఒక 2-3 మినిట్స్ తర్వాత మగ్గనిద్దాం. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కొట్టండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఓకేనండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. బాయ్.